ఈ రోజు గొప్ప గ్రామ పంచాయతీని సంతలో పెట్టినటువంటి వేల మాట పెట్టి కట్టం పెట్టడం చూస్తే ఒకే ఒక అడుగు వేసి మీ ముందుకు వచ్చి మీ బిడ్డగా మట్టిపల్లి నాగరాజు యాదవ్ అదరక బెదరక మీకోసం ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నిక నేడు డబ్బుల పరంగా కోట్ల రూపాయలు పెట్టి లక్షల రూపాయలు పెట్టి తాగుపిచ్చి రౌడీలో పెట్టి గుండాలో పెట్టి ఈ రోజు మనకు కనీసం కరెంటు లేకుండా కూడా చేసిర్రు. ఇంత దౌర్భాగ్యమైన క్యాండిడేట్ మనకు అవసరమా? ఈ ఐక్యతతోని మనం అందరం ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ క్రాంతి దళ రాష్ట్ర అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారి వెల్కమ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణలోని మీడియా పరంగా తన గొంతుని, తన మాటను, తన సభను ఈ ప్రజలకు అంకితం చేయడానికి తొలి వెలుగు రఘువన్నను ఇక్కడికి పిలుస్తున్నాం. అలాగే మన బీసీ బిడ్డ కాలేజీ టీవీ శ్రీనివాసన్ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఎక్కడ ప్రజలు పీడించబడినా నేనున్నా అంటూ ముందుకు వచ్చిన పృథ్వీరాజ్ అన్న దాన్ని ప్రజలకు తెలియజేసేలా ప్రతి ఒక్కరికి చూపించే దృశ్యం తొలి వెలుగు రఘువన్న. మీ అందరికన్నా మా తరఫున వచ్చి మా ప్రజలకు మద్దతు మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. అదే నా గ్రామ ప్రజలకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఈ కొప్పోలు గ్రామంలో జరిగేటువంటి ఎలక్షన్లో చరిత్రలో ఎన్నటి లేనటువంటి ఎలక్షన్లు ఈ గ్రామంలో ఏ రోజు కూడా ఒక వార్డు ఇనాన్మసులు కానీ సర్పంచ్ ఇనాన్మసులు కానీ లేవు. ప్రజలందరూ ఒకవైపు ఉండాలని కోరుకోవడం నియంతృత్వం. పశువులం కాదు, మీ మనుషులకు ఆలోచన ఉంటుంది. మనుషులు ప్రశ్నిస్తారు. మేము పశువులం కాదు, నీ వైపు ఉండి నీకు జీతం ఉండి మోకరిల్లడానికి. ఒక మనిషి అభ్యర్థి నిలబడ్డాడంటే తన గుణగణాలు, తన మంచి చెడు, తను ఎవరు ఏం చేస్తారు అనే నినాదం ఉండాలి కదా. 40 సంవత్సరాల నుంచి ఈ గ్రామం మొత్తం ముగ్గురు కపందాస్తాలకు వెళ్ళింది. ముగ్గురు అన్ని పార్టీలలో ఉండి మీరు పారిస్తున్నారు. అది నిజం కాదని చెప్పండి. నేను చెప్తున్నా, ఒక మనిషి యొక్క గుణము ఘనము 2009 నుంచి నేను చెప్తున్నా. 2009లో ఇదే ఘటన, 2009లో ఇదే ఘటన ఇదే ప్లేస్లో ఒక వ్యక్తి, నేను పేరు చెప్పడానికి కూడా ఏం భయపడను. ఎందుకంటే ఈరోజు నేను ఇండిపెండెంట్ అభ్యర్థి, ఒక బీసీ బిడ్డ తరఫున ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ఏమి ఇచ్చినా పర్వాలేదు, దేనికైనా నేను లొంగను. నా పేరు శ్రవణ్, రాసి పెట్టుకో, ప్రాణం పోయినా మాట మీద నిలబడతా. ఇదే ఘటన 2009లో ఒక మనిషిని తీసుకొచ్చినావు. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నా. ఏం చేసినావు దత్తత తీసుకొని? 3 పాతిను స్తంభాలు ఇటునే చూడ్రి, ఈ 3 పాతిను స్తంభాలు పెట్టినావు. ఇది దత్తత? నా సమాజానికి, నా జీవితాలకు ఏం జరిగింది? 2014 ఇదే ప్రజలు బుద్ధి చెప్పిర్రు. 2018లో ఒక కొత్త వాదంతో వచ్చినావు. అంటే ఈ ప్రజలకు ఏం చెప్తున్నావు? రాజకీయాలలో రానియాలంటే అబద్ధాలు చెప్తే రాజకీయాలలో రాణిస్తారని ప్రజలు ఆశీర్వదిస్తుర్రా? వాళ్ళు అబద్ధాలు చెప్తుర్రా? 2018లో నేను వీడియోతో సహా ఇస్తా. ఇదే అన్నకు రఘన్నకు ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి సమస్యని ప్రజలకు అందుబాటులో చేరువ చేస్తుండు. అన్నకు నేను ఇస్తానా? ఇదే 2018లో ఎంపీ ఎలక్షన్లలో ఇదే కొప్పోల నుంచి నేను బ్రిడ్జి వేయకపోతే నేను ఓటు అడగనని ప్రమాణం చేసిర్రు. ఇవాళ ఏ సంవత్సరం 2025 బ్రిడ్జ్ అయిందా? ప్రతి ఎలక్షన్కి ఇదేనా నినాదం? ఇదేనా మీ పని? ఎన్నాళ్ళు ఇట్లా మోసం చేస్తారు? ఎంతకాలం మీ అంచువేతకు మేము గురి కావాలి? ఎంతకాలం ఇది చేస్తారు? కాంగ్రెస్ పార్టీ మీది ఇవ్వాలా? అదే కాంగ్రెస్ పార్టీ కోసం ఇదే అర్జనవాడలో మాదిగూడెంలో 6గురిని జైలు వేసారు 3 నెలలు. ఇదే ఊరు నుంచి నీ బాబాయే కదా జమానత్ లేకుండా జైలు నుంచి బయటికి రానియలేదు. మరి ఎవరిది పార్టీ? ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, ఆయన 2000 సంవత్సరం నుంచి ఆయన చదివింది 12వ తరగతి. 12 చదివిన అంతా డిగ్రీలు చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరం చదువుకున్నలే ఉన్నాం. 2012 నుంచి 2024 వరకు కాంట్రాక్టర్. ఆయన 12 చదివిన నాకు ఓ 30 కోట్ల కాంట్రాక్ట్ చేస్తాడు. ఎట్లా సాధ్యం అవుతుంది అది? అంటే ఇక్కడ మన సమాజం లేదా? మన జనం లేరా? మమ్మల్ని అడుగుతారు, మీకేం టెన్షన్ పడకరు, మీరు బాధపడకరి, మీకు 4 వార్డు నెంబర్లు ఇస్తాం, ఉప సర్పంచ్ ఇస్తాం. ఎవరు నువ్వు ఇవ్వడానికి? ఎవరిస్తారు? ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ఉప సర్పంచ్ ఇచ్చినా, 4 వార్డు నెంబర్లు ఇచ్చినా, సర్పంచ్ ఇచ్చినా ప్రజలు ఇవ్వాలి. నువ్వు చేసిన నన్మసులు నేను చెప్తున్నా, ఇదే ప్రధానికంగా ఇదే లింగమ్మ నేను చెప్తున్నా, ఈ క్షణం నుంచి ఓటు అడగదు, ఈ క్షణం నుంచి అభ్యర్థిత్వాన్ని వదులుకుంటది.
ఎందుకంటే మాకు పదవి మీద వ్యామోహం లేదు. ప్రజలే లక్ష్యం, ప్రజల సేవే లక్ష్యం అని మేము కోరుకుంటున్నాం. పదవి లింగమ్మకొద్దు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, ఈ రోజు ప్రచారం చేసే ఎవరైతే జనం ఉన్నారో మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ ప్రచారం చేసే జనాన్ని 5 పేర్లు నేను చెప్తా, 5 నమ్మను. మీరు ఇనాన్మస్ చేసిన మేము అది ఆ ఇనాన్మస్ ప్రజలు ఇచ్చిన ఇనాన్మసా, పైసలతో అయిన ఇనాన్మసా? ఆ ప్రజలు చెప్తారు, నా ప్రజలు చెప్తారు, ఈ ఊరు ప్రజలు చెప్తారు ఎవరు ఇనాన్మస్ ఇచ్చారు అనేది. పైసలతో ఇనాన్మస్ అయినాయా, ప్రజలు ఇనాన్మస్ ఇచ్చారు అనేది ప్రజలు చెప్పాలి. ఇదే లింగమ్మ అభ్యర్థితో నేను క్లోజ్ చేపిస్తా, కాళ్ళ మీద పడతా. ఎందుకంటే పదవి కోసం రాలే వాళ్ళు. ఆ వ్యక్తులను ప్రచారం చేసే వ్యక్తుల్ని 5 రమ్మను. మీరు ఇనాన్మస్ చేసిన వార్డుల నుంచి 10 మందిని నేను పిలుస్తా. 10 మందిని పిలిచి ఆ 10 మంది పేర్లు కనుక వాళ్ళు చెప్పారు అనుకో, ఇనాన్మస్ సర్పంచ్ పోరిగా ఆ 10 మంది పేర్లు వాళ్ళు చెప్పినా, ఆ 10 మంది యువ పేరు చెప్పినా ఇనాన్మస్కు సిద్ధం. ఏమైంది ఇప్పుడు? 5వ వార్డు ఉంది కుప్పొల్ల. 5వ వార్డులు ఏంది, అన్ని ఇనాన్మస్ చేసుకున్నాం. 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లగాళ్ళు, 1 పిల్లగాడు చిన్న పిల్ల. ఎటుబడి వీడు రావద్దు గ్రామ పంచాయతీలో. ఒక మనిషి ప్రశ్నించొద్దు అనుకోవడం నియంతృత్వం. ఒక మనిషి నాకు ఎదురు ఉండొద్దు అనుకోవటమే దోపిడికి తన ఆలోచన ఉన్నట్టు. ప్రశ్నించొద్దని కోరుకోవటం ఏంది? ప్రజాస్వామ్యం వల్ల ప్రశ్నించాలి కదా. ప్రశ్న లేకుండా కోరుకోవటం ఏంది? ప్రశ్న లేకుండా కోరుకోవటం అనేది నియంతృత్వం. నీ పనులు, నీ అబద్ధాలు చెప్తున్నా నేను. 2009లో దేవుని పేరు మీద ఈ ఊళ్ళోకి వచ్చినావు నువ్వు. దేవుని పేరు మీద వచ్చినావు. మా పనికి మాలి ఒక 6 లక్షలు పెట్టి బొడ్రా వేయించినావు నువ్వు. అక్కడ చూడండి పేరు మీరు త్రిపుల్ శ్రీసి ఆ రమణానంద మహర్షి ఉంటుంది. ఆయనకేం జ్ఞానం లేదా, ఆయనకేం తెలివి లేదా? ఆ బొడ్రా ఎక్కడ వచ్చింది? ఇవాళ 2.5 కోట్లు ఖర్చు అయినా 2009 సంవత్సరాలు ఇదే ఊర్లో ఈ ప్రజలందరికీ 2.5 కోట్లు ఖర్చు వచ్చింది. గుడి కట్టించినావు. దేనికి అక్కడ వచ్చింది? నీ అబద్ధాలు ఎక్కడ నువ్వు నిజం చేసి ఈ ప్రజల పక్షాన నువ్వు నీ కుటుంబం నిలబడేది ఎక్కడ? 40-30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఒక రేషన్ డీలర్ వచ్చింది ఊరికి. ఈ ఊరు వాళ్ళకి ఇచ్చినా మీరు? అంటే మీ కబందాస్తాల కింద ఉంది ఈ అసలు ఈ ఊరు ప్రజలు మీకు ఇష్టం లేదు. మీరు పూర్తిగా తెలుసుకోండి. అదే తన బాబాయి ఇక్కడ ఎస్టీ సింగిల్ విండో డైరెక్ట్ వచ్చింది. ఈ ఊర్లో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉంది. ఆ ఎస్టీ కుటుంబాన్ని కాదని భీమవరాన్ని తీసుకొచ్చి ఇక్కడ గెలిపేలేదా? మీరు కాదా సాక్ష్యం? ఎవరు సాక్ష్యం? మీరు కాదా? రేషన్ డీలర్ వచ్చింది ఈ ఊళ్ళో వాళ్ళకన్నా ఇచ్చిరా? ఈ ఊరు ప్రజలంటే వాళ్ళకి ఇష్టం లేదు. పదవులు అంటే వాళ్ళకి ఇష్టం, పైసలు అంటే వాళ్ళకి ఇష్టం. ఈ రోజు జిల్లా స్థాయికి పోయినా, మండల స్థాయిలో ఉన్న సర్పంచ్ స్థాయికి ఎందుకు వచ్చిర్రు? ఈ ఊరికి సేవ చేయడానిక? మీకు నేను చెప్తున్నా, సేవ చేసే ఉద్దేశం ఉంటే నేను చెప్తున్నా, మీరు ఇనాన్మస్ చేసిన 3 వార్డుల నుంచి నేను 10 మందిని పిలుస్తా. వాళ్ళ పేర్లు చెప్పండి. ఈ లింగమ్మ కాలువ కెర మేము ఉంచుతాం కాదు మీ ఉద్దేశం. కాంట్రాక్టులు తెచ్చి ఎక్కడో పనికి వాళ్ళ బ్రిడ్జ్ ఆట అది అయ్యింది లేదు, పోయింది లేదు. 4 ఎలక్షన్ల సంధి అదే పని. అది రాలే కాదు, అసలు కాదు. ఆ కమిషన్ల కోసం తప్ప వేరే ఆలోచన లేదు. మీరు ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇచ్చే 500కు ఎవ్వరు కూడా అభివృద్ధి 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 అంటారు. నేను చెప్తున్నా, మా నాయన కాంచి నా కాంచి కూడా మేము 40 ఏళ్ల సంది రాజకీయాలు ఉన్నాం. ఈ ఊరిని అభివృద్ధి చేసిందంటే ఒక చలకాని వెంకట యాదవ్ తప్ప ఈ ఊరిని ఎవరు న్యాయం చేయలేదు. ఈ ఊరికి ఆయన తప్ప ఎవరు బాగు చేయలేదు. ఈ ప్రజల క్షేమం ఎవరు కూడా కోరలేదు. మీ ప్రజలందరూ నేను చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి. అక్కడ మందలాగా పశువులే ఉంటాయి ఒక సైడు, మనుషులు ఉంటారు. ఎందుకంటే మనుషులకు విచక్షణ ఉంటుంది, మనుషులకు జ్ఞానం ఉంటుంది, మనుషులకు ఆలోచన ఉంటుంది. ఆ దాన్ని బట్టి మీకు పాదాభివందనం చేస్తున్నాం. పదవి కోసమో ఇంకో దానికోసమో కాదు. మీరందరూ ఆలోచించి ఈ నియంతృత్వాన్ని, నిరంకుశాన్ని మీరందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించి ఓటు రూపంలో చూపించి లింగమ్మ గారిని కానీ ఎంతమంది అమ్ముడు వేరే మీరు చూసిరు వాళ్ళందరికీ కూడా మీరందరూ అనగదొక్కి ఓటేరా ఆయుధం అని చెప్పి మీరు అందరూ ముందుకు వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని ఈ గ్రామ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాం. అలాగే ఈ గ్రామ మీ ముందు పెట్టిన బిడ్డ, మీ అడుగుజాడలో నడిచే బిడ్డ, యూత్ కోసం నిరక్షణం, తన శ్రమను తన టైంలో ఆయన ఎన్ని పనులున్నా మీకోసం, మీ ముందు, మీ ఊర్లో ఉండే బిడ్డ మన కోసం ఈరోజు దమ్ము ధైర్యంతో నిలబడి వీళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడి ఈరోజు మన ముందుకు ఎంతో మంది ఎన్నో ప్రణామాలు చేసిన, ఎన్ని ఆశలు చూపిన అవి గాలితో సమానం, నా ఎన్నికతో సమానం అని మట్టిపల్లి నాగరాజు యాదవ్ మీద ఓటు వేసి వాళ్ళకు ఇక్కడ లేకుండా హైదరాబాద్లో ఉండని చెప్పండి పర్మనెంట్ గా. అదే బుద్ధితో మీరు మీ విజయవంతమైన అమూల్యమైన ఓటు చేసి మీరు బహిరంగంగా వాళ్ళకి సవాలు తీసుకురండి. ఇంకో రోజు ఇక్కడ 70 ఏళ్ల నుంచి మీ ఆధిపత్యం నడుస్తుంది. ఇక్కడ మీ ఆధిపత్యం నడవలు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యతతోని
ఏ పార్టీ వచ్చినా మాతోనే సంప్రదించి ఇక్కడ మేమే అభ్యర్థులు పెట్టుకొని మేమే గెలిపిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేసి వాళ్ళని గెలిపించవలసిన బాధ్యత మన అందరి పని ఉన్నది. అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మట్టిపల్లి నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చేసిన మన టైగర్ గుజరాజన్న యాదవ్, అదేవిధంగా తొలివేలు భగన్న, దాసరి శ్రీనివాసన్న వాళ్ళు ఈ సభకు ఇచ్చేసినందుకు నమస్కారాలు. అదేవిధంగా నేను ప్రజల్లో మీ యొక్క మనిషిగా సేవ చేస్తా, ప్రజాసేవే నా లక్ష్యం అనుకుంటూ మీలో ఒక మనిషి, మీ ఇంటిలో మనిషి లెక్క పనిచేస్తా. నన్ను బాలు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుచున్నాను. అలాగే నాగల్లి జానకిరావులు ఒక్క నిమిషం మాట్లాడుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై పూలే. సారీ అన్న, ఒక్క నిమిషం పెట్టదు, మినిమం 5 minutes. ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన పృథ్వీరాజ్ అన్న గారికి, అదే తొలి వెలుగు రగన్న గారికి, కాలోజీ టీవీ శ్రీనన్న గారికి, అదేవిధంగా మా సర్పంచ్ అభ్యర్థి అయిన మట్టిపల్లి నాగరాజన్న గారికి, బొలక వెంకట యాదవ్ గారికి, మా వార్డు మెంబర్లందరికీ ముందుగా గెలుపు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పే కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అది మన ఊర్లో ఏం జరుగుతుందనే విషయాన్ని క్లియర్గా మీకు ఒకసారి గుర్తు చేశాను. మన ఊర్లో ప్రస్తుతానికి జనరల్ రిజర్వేషన్ వచ్చింది, అవునా కాదా? జనరల్ అంటే ఒక రెడ్డి మాత్రమే నిలబడాలా అనే ఒక ఆలోచన నుండి ఈరోజు జనరల్లో ఒక ఎస్సీ, ఒక బీసీ నిలబడచ్చు అనే ఒక ఆలోచనని క్రియేట్ చేసి ఒక బీసీ బిడ్డగా నాగరాజన్న నిలబడటం అనేది ఇది నైతికంగా 90% విజయం అన్నది. జనరల్ స్థానంలో ఒక బీసీ బిడ్డ నిలబడడం నైతికంగా 90% విజయం అన్నది. ఆ 10% మీరు బ్యాలెట్ పేపర్ ద్వారా బుద్ధి విజయం సాధించాలి, ఓకేనా? ఇంకోటి మీరు గమనించండి, ఈరోజు జనరల్ వచ్చింది కాబట్టి టికెట్ రిజర్వేషన్, అదే ఒక ఎస్సీకో ఒక బీసీకో రిజర్వేషన్ వస్తే ఒక 3-4 సమావేశాలు పెట్టి వాళ్ళ ఇళ్లలో 3-4 సమావేశాలు పెట్టి క్యాండిడేట్ డిక్లేర్ చేసేది, అవునా కదా? ఒక్క సమావేశం కాదు, 3-4 సమావేశాలు పెట్టి క్యాండిడేట్ డిక్లేర్ చేసేది. ఈరోజు జనరల్ రాగానే ఆ సమావేశాలు ఏమైనా జరిగాయా? ఆ పార్టీలో మన ఊళ్ళో చోట నాయకులు లేరా? వాళ్ళు ఏం చేస్తున్నారు అడగట్లేరా? వాళ్ళకు వాళ్ళే డిక్లేర్ అయిపోయి వాళ్ళకు వాళ్ళే క్యాండిడేట్ డిసైడ్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే నామినేషన్ వేస్తారు. అదే మనోను నిలబడితే, మన ఎస్సీ కానీ బీసీ కానీ నిలబడితే ఆ 4 సమావేశంలో ఖర్చు పెట్టడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు, అదేవిధంగా నామినేషన్ వేయడానికి 1 లక్ష ఖర్చు. ఈరోజు నామినేషన్ ర్యాలీ ఉందా మన ఊర్లో? నామినేషన్ ర్యాలీతో పోయిందా? అదే మన ఎస్సీ బీసీకి వస్తే ఓ నాయన ఘనంగా నామినేషన్ ర్యాలీ, 1 లక్ష రూపాయలు ఖర్చు, మందు ఖర్చు. అంటే పైసలు వాళ్ళ కాడు ఉన్నాయి, మన కాడు ఉన్నాయా? వాళ్ళ కాడు ఉన్నాయా? మనతోటి ఎందుకు ఖర్చు పెట్టించారు వాళ్ళు? మనకు రిజర్వేషన్ వస్తే మన స్థానంలో మనం కొట్లాడడానికి 30-40 లక్షలు పెట్టాలి మనం. వాళ్ళకు జనరల్ వాళ్ళకు వాళ్ళు డిసైడ్ అయిపోయి ఇనామస్ తీసుకుంటారు. ఇదెక్కడనే మనం ఆలోచించాలి కనీసం. అదే ఈరోజు మన నాగరాజన్న మన కోసం నిలబడినప్పుడు ఇదే ఊర్లో మనకు ఒక బీసీ బిడ్డగా నిలబడితే మన వాళ్ళు ఇంతకుముందుకు ఆ పార్టీలో ఈ పార్టీలో రకరకాల పార్టీలో అంటే టీఆర్ఎస్లో కానీ సిపిఎంలో కానీ ఉన్న లీడర్లు అందరూ ఆ పార్టీ ఈ పార్టీ లీడర్లు అందరూ కలిసి వాళ్ళంతా ఒక వైపు అయ్యారు, వాళ్ళంతా ఒక వైపు పోయి ప్రచారం చేస్తున్నారు. మరి మీరెందుకు, మనం ఎందుకు కలిసి ఉండలేము? మనం ఎందుకు కలిసి ఉండలేము? ఒకసారి ఆలోచించండి. మనం కూడా కలిసి ఉండాలి కదా. వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు మనం కూడా కలిసి ఉండాలి. కనీసం ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది నన్ను తమ్ముళ్ళు అడుగుతున్నారు, అన్న ఇది మాట్లాడని. చాలా మంది అన్న ఈరోజు మేము 10 ఎకరాలు కౌలు చేస్తున్నాం అన్న, కౌలు మన రెడ్డితో మన భూమి ఇచ్చిన ఆయనతో మాట్లాడిస్తున్నానా ఎట్లా అన్న అంటే, మనకేమైనా ఉత్తగిస్తున్నాడా భూమి? ఉత్తగిస్తున్నాడా? మనకేమన్నా భూమి కౌలు ఎట్లా? మన మగత ఎట్లేవా? ఇస్తున్నాం కదా.
మన మగ తీయకపోతే సరే బతుకుర్రా అని చెప్పేసి మనకు భూమి ఇస్తే చాలా బాగా దీనించే మనం దిగి వెళ్ళిపోదాం. మనం బతకమని మన దగ్గర కౌలు తీసుకోకుండా ఉంటే ఇంక వెళ్ళిపోదాం మనం. ఇక అట్లా ఇస్తున్నారా? మనకు మగత పైసలు ఇవ్వాలి, రైతు బంధు వాళ్ళకే, అన్ని వాళ్ళకే, వాళ్ళ చేతిలో మనం ఉండాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఒకసారి ఆలోచించాలి మనం కూడా. వాళ్ళు ఏ విధంగా ఉంటారు, మనం ఏ విధంగా ఉంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే ఇనానమస్ లేదు. ఇప్పటికే కొప్పల్లో 10 వార్డులు ఉంటే 3 వార్డులు ఇనానమస్ చేసినారు. ఇనానమస్ చేయడం అంటే ఏంది? ఆ వార్డులో ఉన్న ప్రజల యొక్క హక్కుని కాలరాచిన వాళ్ళు. ప్రజలలో నాయకుడు తిరిగితే ప్రజల యొక్క వార్డు సభ్యుల యొక్క ఆ వార్డులో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి. ఈరోజు ఇనానమస్ చేసే వారికి ఏం సమస్య తెలుస్తాయి? మురికాలు ఎట్లుందో తెలుసుదా? ఆ వీధిలో లైట్లు నేను తెలుస్తాయా? ఏం రాజ్యం అండి ఇది? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడాలి నాయకుడు అనేవాడు. ఇలా కాదు. ఏం రాజ్యం ఇది? కాబట్టి దయచేసి యువకులారా, అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, దయచేసి ఆలోచించండి. మీరు చేసే యుద్ధం అనేది రోడ్ల మీద చేయమనట్లేదు నేను. ఒకవేళ భయం కానీ మీకుంటే మిమ్మల్ని రోడ్ల మీద చేయమని చెప్పట్లేదు. యుద్ధం బ్యాలెట్ పేపర్ ద్వారా చేయించండి. యుద్ధం బ్యాలెట్ పేపర్ ద్వారా చూపించండి మీ యుద్ధం. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా కేదపల్లి మండలం కొప్పోల్లో బీసీ ఎస్సీ బీసీ యొక్క విజయం కొప్పోల్లో మట్టిపల్లి నాగరాజే పునాది కావాలి. ఇదే తొలివేలు రగన్న, కాళోజీ శ్రీరన్న తోటి మనం హైదరాబాద్ లో గెలిచి ఘనంగా మనకు స్టేట్ మొత్తం తెలిసేలాగా ఘనంగా వాళ్ళు మనల్ని సన్మానిస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. జై బీసీ! ఎస్సీ బీసీల ఐక్యత! ఎస్సీ బీసీల ఐక్యత! అందరికీ నమస్కారం. సో ముందుగా ఈ కొప్పోలు గ్రామ చైతన్యం చూసిన తర్వాత మీ అందరికీ కూడా మా తరఫున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము అనేక గ్రామాలు, అనేక జిల్లాలు తిరుగుతూ ఉంటాం, కానీ ఈ కొప్పోలు గ్రామంలో ఉన్నటువంటి చైతన్యం ఎక్కడ కూడా మాకు కనవలేదు. సో అంతటి చైతన్యం ఉంది అంటే ఖచ్చితంగా మట్టిపల్లి లింగమ్మ గారి విజయం ఆల్రెడీ ఖాయమైపోయిందని చెప్పేసి మాకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనకు ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ తొలసూరు వాన పడుతుంది. తొలసూరు వాన పడ్డప్పుడు మట్టి వాసన మనందరం చూస్తామా, పీలుస్తామా? అది పీల్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి స్వచ్ఛమైనటువంటి మట్టి వాసన, స్వచ్ఛమైనటువంటి మనసు గల తల్లి మట్టిపల్లి లింగమ్మ. ఇంటి పేరులోనే మట్టి ఉన్నది, కొప్పలు మట్టి మనిషి. సో మీ అందరి కోసం ఆ తల్లి అప్పటి నుంచి గమనిస్తా ఉన్నాను. ఈ తల్లి ముఖాన్ని గమనిస్తా ఉన్నాను. ఎంత స్వచ్ఛంగా అమాయకంగా ఉంది అంటే ఆమె మోసం చేస్తాయితే నేనైతే అనుకోను. మీకోసం కష్టపడుతుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఈ ఏజ్ లో కూడా దాదాపు 60 సంవత్సరాలు ఉంటుంది అమ్మ మీకు. 60 50 పైన ఉంది. ఇంత వయసులో కూడా పోటీ చేయడానికి సిద్ధమై ప్రచారంలో మీతో పాటు పాల్గొంటూ యాక్టివ్గా ఉందంటే నిజంగా ఈ అమ్మకు విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది. ఇంకొక విషయం మీకు చెప్పాలి మిత్రులారా, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి గ్రామంలో ఈ గ్రామానికి రాకుండా, అంటే మేము రాకుండా చాలా రకాలుగా ఒత్తిళ్ళు వచ్చినాయి. అవన్నీ లోతులోకి నేను చెప్పను, కానీ ఈ గ్రామానికి రాకుండా ఒత్తిళ్ళు వచ్చినాయి. ఆ ఒత్తిళ్లను తట్టుకొని ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామానికంటే ముందు ఇక్కడ ఎల్లమ్మగూడెం గ్రామం ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఇదే ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో నాగలక్ష్మి అనేటువంటి ఆడబిడ్డ వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసిన సంఘటన మీ అందరికీ కూడా తెలుసు కదా. ఎవరు అక్కడ కిడ్నాప్ చేసింది? ఎవరు? సందీప్ రెడ్డి అనే వ్యక్తి. ఆ సందీప్ రెడ్డి ఎవరు? మీ గ్రామంలో పోటీ చేస్తున్నాడు వెంకటరెడ్డి యొక్క శిష్యుడు. అవునా కదా? అక్కడ ఎంత దారుణంగా అంటే మేము ఆ అమ్మను పరామర్శించి ఆ అమ్మకు మద్దతుగా నిలబడ్డందుకు అక్కడ మా పైన కోడిగుడ్ల దాడి చేసిన వాళ్ళు. అందుకే ఇక్కడ రావడానికి చాలా సమయం పట్టింది. పోలీసులు ఉండగా కూడా పోలీసుల సమక్షంలోనే మా పైన కోడిగుడ్ల దాడి జరిగింది. అక్కడ మేమేం జరిగింది, అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మేము ప్రజలకు చూపించే ప్రయత్నం చేసినందుకు మా పైన కోడిగుడ్ల దాడి, రాళ్ల దాడి చేయడం జరిగింది. ఆ ఊరు నుంచి ఇక్కడికి రావడానికి, ఆ ఊరు నుంచి ఈ కొప్పలు గ్రామం రావడానికి పోలీసుల బందోబస్తు రావడం జరిగింది. అంటే ఇటు కొప్పలు గ్రామంలో కానీ కొంచెం నేను కంట్రోల్ చేయండి.
బాగా పోసినట్టుడు. దయచేసి ఒకటే మాట చెప్తున్నాను, మీరు అట్లా మందుకు కానీ డబ్బుకు కానీ లొంగొద్దు దయచేసి. మనం ప్రజాస్వామ్యంలో రేపు ఈ మట్టిపల్లి లింగమ్మ కానీ ఈ నాగరాజు కానీ వీళ్ళు పని చేయకపోతే మనం బాధ్యత అడగాలి. మీరు డబ్బు తీసుకొని ఓటేస్తే ఎట్లా అడుగుతారు వాళ్ళని? ఈరోజు వెంకటరెడ్డి దగ్గర పోయి మీరు అడగలుగుతారా? ఆయన రౌడీ షీటర్ అంటాను. సందీప్ రెడ్డి ఉట్టుకునే పెద్ద రౌడీ షీటర్ అంటే ఆయన గురువు ఈయనట. ఈయనైతే పెద్ద రౌడీ షీటర్ ఉండాలి అంటే చూడండి. ఇంత అరాచకం ఉంటే రేపు మీ గ్రామంలో ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు కదా, కొప్పల్లో ఒక బ్రిడ్జి కట్టాలి కదా, ఇంతవరకు కాలే కదా. 2018 నుంచో 2014 నుంచో అడుగుతున్నారు కదా. మరి అడగాలి అంటే మీరు వెంకటరెడ్డి అడగలుగుతారా, వీళ్ళని అడగలుగుతారా? బరాబర్ ఈమె కదా అడగాలి, గెలిస్తారు కదా. ఈమె అడగలుగుతారా? ఆయన దగ్గర అడగలుగుతారా? అడగలేరు. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో చైతన్యం చూసిన తర్వాత ఖచ్చితంగా మట్టిపల్లి లింగమ్మ గారు గెలుస్తారు. వారితో పాటు ఎవరైతే వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి మట్టిపల్లి లింగమ్మని గెలిపిస్తే ఈ మట్టి బిడ్డ ఖచ్చితంగా మీకోసం ఉంటుంది, మీకోసం కొట్లాడుతుంది, మీకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారనే నమ్మకం మాకైతే వచ్చింది. సో అందుకే మీ అందరికీ ఒకసారి ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేద్దాం, మా తరఫున కూడా విజ్ఞప్తి చేద్దాం. ఎందుకంటే ఇక్కడ రావడానికి మాకు చాలా రకాల ప్రేయర్స్ ఉన్నాయి. మమ్మల్ని ఎవ్వరు కూడా ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా దేనికి కూడా లొంగం మేము. మీరు అడగాలి, పృథ్వీరాజ్ అన్న కానీ, తొలి రకన్న కానీ, కాళోశ్రీ శ్రీనివాస్ కానీ, మేమెవ్వరికి కూడా లొంగం. కేవలం ప్రజల కోసం మాత్రమే లొంగుతాం, ప్రజల కోసం మాత్రమే మేము ఉంటాం, అంతే తప్ప వేరేది ఉండవు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఓట్లేయండి. ఓట్లేసేది కూడా చీకటి అంటే ఒక రూమ్ లో మాత్రమే ఒక్కరే మాత్రం ఓటేస్తారు. ఎవరు మీరు ఎవరికి ఓటేసినా ఎవరు చూడరు. దయచేసి ఓటు వేయండి. లింగమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ గ్రామాభివృద్ధికి మీరందరూ కూడా కృషి అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ జై తెలంగాణ, జై భీమ్, జై పులే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, జై తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీలత. అలాగే నిత్యం ప్రజా సమస్యలపై మన గలాన్ని పుట్టున్నటువంటి మన మరొకరి వెలుగు తెలంగాణ దిక్కు చూసి అన్న రగలని మాట్లాడాల్సిన కోరుతున్నాం. కొప్పోలు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. చాలా జాగ్రత్తగా వినండి. ఇవాళ మీ ఊర్లో కరెంటు బంద్ చేశారు. కరెంటు బంద్ చేసారంటేనే మీరు గెలిచిపోయారని అర్థం. పక్కన ఉన్న గ్రామం ఏంటది? ఎల్లమ్మగూడెంకి వెళ్ళినప్పుడు కూడా కరెంటు బంద్ చేశారు. ఏఈకి ఫోన్ చేస్తే ఇంకొక 5 నిమిషాలు వస్తుంది అంటున్నాడు, రాలే. అక్కడ పోలీసులు ఎంటర్ అయ్యారు, మా మీద కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. అక్కడి నుంచి మేము ఈ ఊరికి వస్తే ఒక 5 నిమిషాలు ఆగండి, కొంచెం ఆడ హడావుడి వాతావరణం ఉన్నది, టెన్షన్ వాతావరణం ఉన్నది, మనం ఆపే ప్రయత్నం చేసేది. కట్ చేస్తే ఇక్కడ కూడా కరెంట్ కట్ అయింది. అక్కడ సందీప్ రెడ్డి, ఇక్కడ వెంకటరెడ్డి, ఇలా బాసు డాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎంతకాలం ఈ అరాచకాన్ని భరిద్దామో ఒక్కసారి ఆలోచన చేయండి. కనీసం మీ గ్రామంలో అయినా ఇంత దాదాపు ఒక 300-400 మంది ఒక దగ్గరికి వచ్చి చేరిరు. కానీ ఆ గ్రామంలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మీలో చైతన్యం కనబడుతున్నది చాలా క్లియర్గా. ఆ గ్రామంలో కనీసం ఇంటి బయట కూడా ఇంతవరకు ఎవరు అడుగు పెట్టలే, అంత దారుణంగా ఉంది పరిస్థితి. రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇది నల్గొండ జిల్లా, చైతన్యం ఉన్న జిల్లా. నాది నల్గొండ జిల్లా, వలిగొండ మండలం, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా, వెల్వర్తి అనే గ్రామం. ఇంత పౌరుషం ఉన్న జిల్లాలో ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఓట్లు వేసేదంతా మనము, సీట్లేమో వానివి. మనము ఓట్లేస్తే వాడు లీడర్ అవుతున్నాడు, మన మీద అరాచకం చేస్తున్నాడు. నీ ఇంట్లో కరెంట్ ఎందుకు బంద్ అయిందని ఏఈకి ఫోన్ చేసి ఎందుకు బంద్ చేసినామని ఎంతమంది అడగాల. ఇమీడియట్గా గ్రామం నుంచి కాసుకోవాలి. ఏఈ నెంబర్ ఎంత? ఏఈ నెంబర్ ఫోన్ చేయాలి కదా మీరు అంతా ఇమీడియట్గా. ఎందుకు మా ఊర్లో నా ఇంట్లో కరెంటు బంద్ చేసినామని. గంట దాకా మా కరెంట్ రాదు, దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని అంటున్నారు. నువ్వు ఓడిపోయినావు, అయిపోయింది. వెంకటరెడ్డి ఈ గ్రామంలో నువ్వు నైతికంగా ఓడిపోయినావు. ఎంత దుర్మార్గం ఇది! ఏ కాలంలో మనం బతుకుతున్నాం? నిజాం కాలం నాటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి.
దయచేసి గ్రామ ప్రజలంతా ఆలోచించండి. మనము ఈ రాజకీయాలు, ఈ పార్టీలను చూసి మనం ఆలోచన చేస్తే నాది ఈ పార్టీ, నాది ఆ పార్టీ, నాది ఈ కులము, నాది ఆ కులం అని మనం గనక ఆలోచన చేస్తే మన జీవితాలు నాశనం కావడం కాదు, మన జీవితాలు కాదు నాశనం అయ్యేవి, మన పిల్లల జీవితాలు నాశనం అవుతాయన్నది గుర్తుపెట్టుకోండి. మన పిల్లల జీవితాలను మనం పరంగా పెడుతున్నాం. మనం ఏఈ గారు నమస్కారం అండి. ఇప్పుడు ఈ కొప్పోలు విలేజ్ లో కరెంట్ ఎందుకు పోయింది సార్? నేను రఘు మాట్లాడుతున్నా, జర్నలిస్ట్. ఏమంటున్నారు? సడన్ గా ఎట్లా పోయింది సార్? ఎక్కడ సార్? ఇప్పుడు కాదు ఇప్పుడు ఒకసారేమో లారీలు వస్తున్నాయి అంటారు, ఒక్కసారేమో 5 నిమిషాలు వస్తుంది అంటారు. పక్కన కాదు సార్, ఎల్లమ్మగూడెంలో కూడా పోయింది కదా మేము రాగానే. మరి ఇప్పుడు ఈ ఊర్లో ఎందుకు పోయింది? పోయింది సార్, కరెంట్ లేదు ఇక్కడ. 2 గంటలు అవుతుంది. ఇప్పుడు వచ్చినట్టుంది మళ్ళా, ఇప్పుడు మళ్ళీ వచ్చినట్టుంది గంట సేపటి తర్వాత. ఎందుకు పని చేసారు మరి? ఎవరైనా బంద్ చేయమన్నారా? వెంకటరెడ్డి ఏమైనా ఫోన్ చేసిండా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా ఫోన్ చేసిండా అంటున్నా. ఎందుకు చేయడు? చేస్తాడు కదా. అది ఆ వెంకటరెడ్డి చేయకపోయినా ఈ వెంకటరెడ్డి ఫోన్ చేసిండు. సో ఒకసారి ఆలోచన చేయండి, పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో. ఇవాళ కరెంటు బంద్ చేసిండు, రేపు నీ ఇంటి మీదనే దాడి చేస్తాడు. ఆలోచించుకోండి. ఇంతకంటే భయానకమైన పరిస్థితులు ఉంటాయి తప్ప మెరుగైన సిచ్యువేషన్ రాదు. ఎప్పుడు మారుతుంది? మన ఓటు మనం వేసుకున్నప్పుడే ఈ పరిస్థితి మారుతుంది. అందుకే మట్టిపల్లి లింగమ్మ గారి ఫుట్బాల్ గుర్తుకే పొరపాటున వాడు డబ్బులు వంచిన దయచేసి ఆ పైసలకి మందుకి అమ్ముడు పోకండి. మేము పదే చెప్పేది అదే. ఇప్పుడు ఎంత 2000 ఇస్తా అంటున్నా, 500 ఎంత? 3000. ఒక్కసారి 3000 365 రోజులకు లెక్కేయండి. రోజుకొక రూపాయి అవుతుంది, రోజుకొక రూపాయి. ఇప్పుడు వీళ్ళందరూ మన తల్లులందరూ ఉన్నారు కదా, మీ మనవానికి ఒక చాక్లెట్ పైసలు కూడా కాదు ఒక రోజు. మనం 2000కి 3000కి అమ్ముడుపోతున్నాం. వాడు పోసే ఆ మందుకి అమ్ముడుపోతున్నాం. కానీ మన ఓటుని మనం అమ్ముకుంటున్నాం కదా. రేపు పొద్దున ఏమని క్వశ్చన్ చేస్తారు మీరు? ఏమని ప్రశ్నిస్తారు మీరు? మాకు ఈ పని కాలేదని. రేపు పొద్దున వాడు అంటాడు, ఉత్తానే వేసినవరా ఓటు, నా దగ్గర 3000 తీసుకోలేదని అంటాడు. దానికి మీ దగ్గర ఏం సమాధానం ఉంది? అదొక్కటే కాదు, ఇప్పుడు ఫుట్బాల్ గుర్తు మీద పోటీ చేస్తున్న లింగమ్మ గారు, ఆయన కొడుకు ఏం పేరు, నాగరాజు కూడా పీక్క తిరగండి దయచేసి. వాడు 3000 ఇచ్చి నువ్వు 500 ఇవ్వాలి. బికారు అయిపోయి మొత్తం ఆస్తి అంతా అమ్ముకొని ఉన్నదంతా అమ్ముకుంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అట్లా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే మన కుటుంబంలో ఉన్న వాళ్ళని మనం ఎట్లాగైతే రక్షించుకుంటామో వీళ్ళు కూడా మన కుటుంబం అని అనుకోవాలి. మన ఓట్లు మనమే వేసుకోవాలి. ఇంకా ఎంతకాలం ఈ వాళ్ళ కింద బానిసలుగా మనం బతకాలా? స్కూల్ సరిగుందా? దవాఖానుందా? మరి ఎందుకు మనం బతకడం ఎందుకు ఇంకా అడగకుండా? సో ఈ పరిస్థితి మారాలి. మేము మళ్ళీ మీ గ్రామానికి వస్తాం. ఈ చైతన్యం మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. నల్గొండ జిల్లా అంటే చైతన్యాల గడ్డ ఇది. సో ఆ చైతన్యం కొనసాగాలంటే మీరందరూ లింగమ్మ కోటేసి గెలిపించాలి. అప్పుడే మీరు కరెక్ట్ గా ఉన్న మనుషులుగా మీరు గుర్తించబడతారు. దయచేసి దీన్ని ఆలోచించండి. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమ నేత, సామాజిక ఉద్యమ నేత, ఈ వర్గాలకు పెద్ద దిక్కు. తెలంగాణలో ఒక ఫైర్ బ్రాండ్ ఉందంటే అది మా పృథ్వీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అన్నని ఈ గ్రామంను ఉద్దేశించి, ఈ వ్యవస్థను ఉద్దేశించి, ఇక్కడ జరుగుతున్న అరాచకాలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అన్నను కోరుచున్నాను. జై కొప్పుల గ్రామ ప్రజలకు, జై కొప్పుల గ్రామ ప్రజలకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. కొప్పోలు అంటే ఏదో అనుకున్నా కానీ బాగా గొప్పలు ఉన్నారేమో మీరు. ఇంతమంది ఉంటారు అనుకోలేదు నేనైతే నిజంగా. మా వెంకట 3-4 రోజులకెళ్ళి చెప్తాడు, కానీ బాగా బాగా గుర్తుకు మా లింగవాసుడు లింగం లెక్కనే ఉన్నది, దేవుని చూసినట్టే ఉన్నది. అంతేనా? యథార్థంగా ఉన్నది. ఒక భారతదేశ సగటు మహిళ మా అవ్వ లెక్కనే ఉన్నది, గట్లనే ఉన్నది. జర పటాకలాప రాదులేవు అన్న, ఇలా మాట్లాడేది వినబడాలి లేదు, జరంతా టైం ఎక్కువ లేదు. మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడితే పోలీసు వాళ్ళు ఇటు నుంచి ఇటే తీసుకుపోతారు, లోపల వాడేస్తారు. ఎక్కువ టైం లేదు, 5-10 నిమిషాలే ఉన్నది. మీకు ఒక 2-3 ముచ్చట్లు చెప్పేయడానికి వచ్చాను నేడికి. నాగరాజు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ ఇద్దరు మాత్రం ఖతర్నాక్ మాట్లాడారు. సరే మనం ఇంకోటి ఇంత రాబాయి ఇంతమంది మాట జానకిరావు, వీళ్ళిద్దరు చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడారు. వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలల్లో లోతును పరిగణకు తీసుకుంటే, ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఇగో ఈ పెద్ద మనిషి చేయబట్టే, ఈ పెద్ద మనిషి పెట్టినటువంటి భిక్షతోటే ఇవాళ నేను కానీ ఇటువంటి వాళ్ళు కానీ చైతన్యం వచ్చి మీ ముంగట మాట్లాడగలుగుతున్నాం. అంటే చదువు చదివించిన చేతుల పుస్తకం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది. ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటే నేను యూనివర్సిటీ దాకా పోయి చదువుకొని మీ ముంగట వచ్చి ఇట్లా మాట్లాడగలుగుతున్నా, వాళ్ళైనా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళు ఏమైతే చెప్పిండ్రో అది బాగా ఇంటే సార్ మీకు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. మేము చెప్పుడు కాదు కానీ బాల్ గుర్తుకు మీరే గుద్ది వాళ్ళని ఫుట్బాల్ ఆడి పంపిస్తారు. కానీ పెద్ద మంచి చేతిలో పట్టుకున్న పుస్తకం రాకముందు ఏముండి ఎరికేనా, రాచరిక వ్యవస్థ కదా మన దగ్గర ఉన్నది. ఎందుకంటే ఏముండే రాజులేగా, 550, 560 రాచరిక రాజ్యాలు అన్ని కలిపితే ఒక భారతదేశం అయింది. సో రాజ్యంలో మన నిజాం రాజు తరాల నుంచి రాణి గర్భంలో ఎవరు ఉంటారో వాడే మహారాజు అయ్యేది. అంతేనా? వాడు గుడ్డోడు కానీ, కుంటోడు కానీ, మూగోడు కానీ, వానికి దమాకు ఉన్నా దమాకు లేకున్నా వాడే రాజు. రాణి గర్భంలో ఉంటున్నా వాడే రాజు. ఈ పెద్ద మనిషి ఏం చేసిండో వచ్చి అట్లా కాదు, ప్రజల చేత ఎన్నుకోబట్టి రాజు కావాలి. ప్రజా సమస్యల మీద, వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నిలబడే స్థాయిలో ఎవడో ఉన్నోడో ఒక్కని చేతుల రాజ్యం కాదు, ధనవంతుల చేతుల రాజ్యం కాదు. ఈ దేశంలో దేశ ప్రధానమంత్రి అయినా, దేశ రాష్ట్రపతి అయినా, కింద కైకూలు చేసుకునేటువంటి కూలి తల్లైనా ఎవరైనా ఒకరికే ఒక హక్కు, వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ రాజును వాళ్ళే ఎన్నుకోగలిగేటువంటి హక్కు ఇచ్చినటువంటి పెద్ద మనిషి ముంగట ఇలా ఆ హక్కుతోటే ఇక్కడ నిలబడ్డది. ఈ హక్కుతో రాజ్యం మీ చేతిలో పెట్టుకొని మీరు దొంగలకు, లంగలకు, గుండాలకు, రౌడీలకు, గాంజాయి బ్యాచ్లను ఎంకరేజ్ చేసేటోళ్లకు ఓట్లు లేకుండా నిజాయితీ పరులను, నిస్వార్థంగా నీ ప్రజల పక్షాన నిలబడేటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళను ఎన్నుకోమని చెప్పిపోయిన మహానుభావులు విగ్రహం కూడా మాట్లాడుతున్నాను. మరి మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత ఉన్నాయి నాగరాజు దగ్గర? ఉన్నాయా? బాగా ఎంత పెడతాడు? మరి ఆయన పటేల్ సాబ్ ఏమో ఓటుకు 5,000 ఇవ్వబట్టే మరి ఈయన ఎంత ఇస్తాడు? మరి రఘు చెప్పిండు, సీన్ చెప్పి ఇప్పుడు మంచిగానే ముచ్చండి ఎంత ఇస్తాడు చెప్పని. బిచ్చగాన్లను కాకుండా రాచరిక వ్యవస్థలో ప్రజలను బిచ్చగాన్లను తయారు చేసి అడక తినే స్థాయి దాకుంటే వద్దురా నాయనా, మీరు మారుండ్రి, మీ రాజ్యాన్ని, మీ రాజును, మీ పాలకులను మీరే ఎన్నుకొని మీ రాజును మీరే ఎన్నుకోర్రా నాయన అంటే మనం కూడా లంగలను, దొంగలను, లుచ్చ లఫంగగాలను ఎన్నుకోబడి పెట్టి ఆఖరికి పరిస్థితి ఎట్లొచ్చిందంటే, ఒక ఆడబిడ్డ పీజీ చేసేటువంటి ఒక ఆడబిడ్డ మీ పక్క ఊర్లో, మీ దరిదాపులో ఒక 10 కిలోమీటర్ల దూరంలో పీజీ చేసిన ఒక ఆడబిడ్డ నాగలక్ష్మి దేవత పేరు పెట్టుకున్నారు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు గౌరవంతో ఆ దేవుని మీద భక్తితోటి ఆ దేవుని పేరు మీద ఉన్న ఎల్లమ్మగూడెం ఊర్లే వల్ల ఎంత దారుణం, దుర్మార్గం అంటే ఈ హక్కు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును, ప్రజాస్వామిక హక్కును ఒక సర్పంచ్ గా నిలబడితే నామినేషన్ వేద్దామని ఆలోచన వస్తే కుట్రదారులు తన మొలని ఎత్తుకపోయి, భర్తను ఎత్తుకపోయి కత్తులు పక్కల కత్తులు పెట్టి, గొంతుల కాడ కత్తులు పెట్టి
మందు తాగి వానికి ఎప్పుడు ఉచ్చ వస్తే అప్పుడు ఉచ్చ పోసి ఉచ్చలో మందు పెట్టి తాగిపించినటువంటి దుర్మార్గులను ఎన్నుకున్నాం ఇప్పటిదాకా. వాడు ఒక హంతకుడు, కూనికారు. ఏం పేరు? సందీప్ రెడ్డి. నేను చెప్తలేను, మీరే చెప్తున్నారు. సందీప్ రెడ్డి అనే ఒక హంతకుడు. వాడు ఆగో దొంగ. వాళ్ళు ఎంబడిన వాళ్ళందరూ ఆడల మెడల గొంతులు గుంజుకోబెట్టని ఏమంటారు? ఏం చేయాలని బొక్కలేసి కొట్టాలి. ఒక గాళ్ళు కూడా అన్ని ఉన్నారా తీసుకుపోయింది అట్లా, అక్కడ తీసుకుపోయింది అట్లా. ఇటువంటి వాళ్ళకు బాస్ ఎవరు ఎరికేనా మరి? ఈ చైన్స్ నాచర్లకు అంటే మాడల మెడలకి పుస్తకాలు కూడా ఎక్కపోయి వాడు ఎంత దుర్మార్గుడు అయి ఉంటాడు. వాళ్ళ అమ్మ మెడలలో కూడా పుస్తకాలు ఉంటుందా ఉండదా? గాలి ఎక్కపోయి కూడా వాడు అమ్ముకొని తాగేటోళ్ళను, అటువంటి వాళ్ళకు బాస్ ఎవరు? మధ్యలో ఎవరు ఉన్నారు? ఎవరు? బోల్ల వెంకటరెడ్డి. బోల్ల వెంకటరెడ్డి అట. నేను కూడా చెప్తలేను, మీకేరికే, అన్ని మీకేరికే, మొత్తం మీకు తెలుసు. ఉన్న ముచ్చడం తెలుసు. వీళ్ళిద్దరికి బాస్ ఎవరు? మళ్ళా కోమటిరెడ్డి. ఆయనకు బాస్ ఎవరు? రేవంత్ రెడ్డి. ఇగో వీళ్ళు మొత్తం కిందికెళ్ళి మీ దాకా ఇటువంటి దొంగలను వేసుకొని ఓట్లు వేసుకుంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ రెడ్డోళ్ళకి సంబంధించినటువంటి ఒక విజయ్ రెడ్డి అట. ఆయనను చంపిడు. ఎవరు? ఈ సందీప్ రెడ్డి ఇంకా గ్యాంగ్, ఈ చైన్ బ్యాచ్ అంతా కలిసి. వాళ్ళకన్నా కొద్దిగా బుద్ధి ఉండాలి. మావాడు అంటే గొప్పగా చెప్పుకుంటూ ఉండాలి. వాళ్ళ కులంలో కూడా ఉంటే మంచోని చూసి ఎన్నుకోవాలి, కానీ లంగగానే లఫంగానే ఎన్నుకుంటారు. నాకు అర్థం కాదు. ఈ కొప్పోల్లో ఊర్లో మీ అందరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఒక అద్భుతంగా ఇప్పుడు ఏంటంటే ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో, అంటే జనరల్ అంటే అందరు నిలబడొచ్చు, కానీ మనకేం చెప్తారంటే జనరల్లో మాదే ఇదే అని చెప్పి మాకే రిజర్వేషన్ అన్నట్టుగా ఒక వర్గమూలు చెప్తా ఉంటారు. అది కాదు అని ఆ ఆనవాయితీని పటాపంచలు చేసి ఇప్పుడు నిలబడుతున్నారు కదా. మీ పక్షాన ఉండి నిలబడుతున్నటువంటి మా లింగమ్మకు నేను చెప్తున్నా. ఇంకోటి ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి. ఉచ్చదాగిపించినప్పుడు ఆ మనిషికి ఒక్కసారన్నా ఆలోచన రావాలి. ఏ కులం ఆయన అంటే నేను నాది కూడా ఆ కులమే కనుక నాకు కూడా ఎక్కడో తలిగిందబ్బా, తలిగింది. నేను కూడా గొల్లోళ్ళు ఏం చేస్తారు? పాలు పోసి బర్రం సాది పాలు పిండి ఆయన తాగకున్నా కానీ పటేల్ సాబ్ ఇంటికి మాత్రం పాలు పోతాయా లేవా? చిక్కడి పాలు, నీళ్ళు కలిపే పాలు, ఏదో పాలు అయితే పోతాయి. ఊర్లలో అయితే ఎవరు నీళ్ళు కలపరు, కానీ పాలు వాళ్ళ తరాలు, వాళ్ళ జీవితం మొత్తము వాళ్ళు ఇచ్చినటువంటి గొల్లోలు ఇచ్చినటువంటి పాలతోటి వాళ్ళ కండబలము, బుద్ధి బలము పెంచుకున్నటువంటి దుర్మార్గులు వాళ్ళకు ఉచ్చదాగిపిస్తే వాళ్ళు మనుషులనల్లా ఏమనాలి చెప్పండి? చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే, తనను యాడ చంపుతారో అని చెప్పని ఒక మాదిగ బిడ్డ, ఒక ఎస్సీ బిడ్డ వాళ్ళ భార్యతోని నామినేషన్ వేపిస్తే ఇక ఎలక్షన్ 80% అవుతుందని చెప్పి వదిలిపెట్టింది. కానీ లేకపోతే యాదగిరిని మాత్రం 100% వాళ్ళు చంపుతుండే. ఆ చంపే కుట్రలో చంపుతున్నా లేదా? ఆ చంపే కుట్రలో భాగంగా ఇక్కడ నిలబడినటువంటి ఎవరు? బోల్ల వెంకటరెడ్డి అంటే ఆయన పేరు. ఆయన ఒక హంతకునిగా చూస్తున్నాను. ఒక రెడ్డి కులం కాదని ఒక హంతకునిగా చూస్తున్నాను నేను. హంతకులను, దొంగలకు సద్దులు మోసేటోళ్ళు దొంగలే. వీళ్ళే దొంగలు. మీరు ఓట్లేసి వాళ్ళకి సద్దులు మోస్తే మీరు దొంగలు అవుతారు. మీరు దొంగలు కాదలుచుకుంటే ఇటువంటి వాళ్ళకు ఓట్లేయండి. ఇటువంటి ఓట్లకు ఓట్లేసి గెలిపించుకోండి. ఇలా చూడండి, మీరు ఓటు అమ్ముకుంటే ఎన్ని అనర్థాలు అవుతున్నాయంటే, ఇలా చదివిపియాలంటే సంకల పిల్లలు పెట్టుకొని కాపాడుకొని సంవత్సరాల కొద్ది 9 నెలలు కడుపులో పెట్టుకొని సాదుకొని పావురంగా పెంచుకొని పెద్దగా చదివిపిస్తే ఆ చదువు కూడా పిరమైపోయింది. గవర్నమెంట్ ఉచితంగా చదివించాల్సింది పోయి మీ పిల్లలు చదువుకొని పీజీలు చదివినాక కూడా చాలా మంది వేదిక మీద పీజీలు చదివిన వాళ్ళు ఇంతకుముందు చెప్పారు, తమ్ముళ్ళు ఇద్దరు చెప్పారు డిగ్రీలు చదువుకున్నారని. వాళ్లకు కరెక్ట్ అవకాశాలు ఉంటే వాళ్ళు ఎక్కడో ఉందరు కావచ్చు. ఇక్కడ ఈ వేదికల మీద ఎంత సంబరం అనిపించిందంటే వాళ్ళు మాట్లాడుతుంటే మావాడు వెంకటాప్తుని ఆపకు వాళ్ళని మాట్లాడి అని చెప్పాలి. వాస్తవాలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఒక పల్లెలో వండుకుంటూ ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా మాట్లాడగలిగిందంటే ఆ దమ్ము ఎట్లా వచ్చిందంటే చదువు. మరి రేపు పొద్దుగాల మీకు వాళ్ళంటే గవర్నమెంట్ బళ్ళలో చదివారు. ఇవాళ మొత్తం వేల కొద్ది గవర్నమెంట్ స్కూళ్ళు బంద్ అవుతున్నాయి తెలంగాణ మొత్తంలో. ఎవరు అడుగుతలేడు. ఇవాళ ఎవరికైనా బీమార్ వస్తే
తీసుకుపోయి హాస్పిటల్ వేస్తే ఇంటి దాకా తీసుకురావాలంటే ఇంటికాడ ఉన్నదంటే అమ్ముకొని పోయి మళ్ళీ పైసలు కట్టుడే తప్ప పెద్ద రోగం వస్తాడు అటే పోతాడు. ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం అయ్యో మా అవ్వ కదా, మా నాయన కదా, మా అన్న కదా, మా అక్క కదా, కాపాడుకోవాలి, ఉన్నదంటే పోయినా మంచిదే కాపాడుకోవాలి అని చెప్పి అమ్ముకొని పోతే తీరా పానం కూడా మిగలదు. ఇలా చిన్న చిన్న వయసులనే చితికిపోయి ఆగమైపోతున్నారు. మందుకు బెల్ట్ షాపులు, ఇల్లీగల్ ఉన్నటువంటి బెల్ట్ షాపులు పెడితే మందుకు అలవాటుపై కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతున్నాయి. చదువుకున్న తర్వాత ఏం చేయాలో తెలియక, చదువులో ఉన్నటువంటి సారం కూడా అర్థం కాక బజారు పాలవుతున్నారు మొత్తం యువకులు, విద్యార్థులు. ఇటువంటిదంతా గాంజాయి అమ్ముతున్నారు. ఊర్లలో గాంజాయిలు ఎందుకు అమ్ముతున్నారు? ఎవడు ఆపాలి అంటే కింది నుంచి మీ దాకా పర్సంటేజ్లు, రాజకీయ నాయకులకు మొత్తం పర్సంటేజ్లు పోతున్నాయి కాబట్టినే ఇవి చలామణి అవుతున్నాయి. ఇట్లా జరగకుండా ఉండాలంటే మీ ఊర్లలో మంచోళ్ళని చూసి, మీ హక్కుల గురించి కొట్లాడేటోళ్ళని చూసి ఇవాళ ఒక పెద్ద పర్వతానికి వ్యతిరేకంగా నిలబడడం మామూలు ఆలోచన కాదు. ఆ ఊర్లో నాగలక్ష్మి వాళ్ళ భర్త యాదగిరి ఎట్లనో ఇక్కడ మా లింగమ్మ నాగరాజు ఎట్లా మీకని చెప్పదలుచుకున్నా నేను. ఇలా ధైర్యంగా ఒక గుట్టను ఎవరు కోమటిరెడ్డి అనే ఒక దుర్మార్గుని, రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుని ఏజెంట్, కోమటిరెడ్డి అనే దుర్మార్గుని అనుచరులకు వ్యతిరేకంగా వీళ్ళు ఛాతీ తనాయించి వస్తుంది చూసినావా? పొప్పోలు ఊరోళ్ళందరూ కడుపులో పెట్టుకోరు, మీరు వీళ్ళని కడుపులో పెట్టుకోండి, ఓట్లేయండి. వీళ్ళకు ఓట్లేసి రేపు పొద్దుగల ప్రజాస్వామ్య బద్దంగా మీరు ఓటు అమ్ముకుంటే మీకు అడిగే హక్కు ఉండదు. ఉంటుందా? అడిగే హక్కు ఉంటుందా? తర్వాత ఒక ఆలోచన తీసేయండి. పటేల్ సాబ్లే ఉన్నోళ్ళే, గడిలలో ఉన్నోళ్ళకే రాజ్యాధికారం చేసే హక్కు ఉంటది అనేది తలకాయలకి దయచేసి తీసేయండి. నువ్వేంద్రా గొర్రెగాస్తోనివి, నాగరాజుగా నీ అయ్య ఏం చేసిండు, నీ తాత ఏం చేసిండు, నువ్వు గదే పని చేయరా అని చెప్పని అనుకోకుండా విజ్ఞానం అనే సంపద ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి రాజనీతి కావచ్చు, సామాజిక నీతి కావచ్చు, ఏం చెప్పినా కృష్ణుడు కావచ్చు, ఏ మహమ్మద్ ప్రాఫిట్ అయినా గొర్రెగాసినోడే, జీసస్ క్రైస్ట్ అయినా గొర్రెగాసినోడే, శ్రీకృష్ణుడు కూడా గొర్రెగాస్తోడే. విజ్ఞానవంతులు కూడా మన పేదోళ్ళ జాతిలకెళ్ళి వచ్చిందని చెప్పని మీరు మర్చిపోద్దని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. రాజ్యం ఇవ్వని అయ్యే సత్తు కాదు, విజ్ఞానం ఇవ్వని అయ్యే సత్తు కాదు. అగర్ మీకు అవకాశాలు కనుక ఇచ్చేది ఉంటే మీ సంఖ్యలున్న పిల్లలు రేపొద్దుగల ఎక్కడెక్కడ ఏ సైంటిస్టులు అవుతారో, ఏ డాక్టర్లు అవుతారో, ఎక్కడికో పోతారో. కానీ అది ఏమవుతున్నది? ఉన్నోనిళ్ళల్లో పుట్టినటువంటి వాళ్ళే, పైసలు ఉన్నోనిళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కడికో పోతున్నారు. ఇది మాది కాదు అని చెప్పని అభిప్రాయం మన తలకాయలకెళ్ళి దయచేసి పెద్ద మనుషులంతా మొత్తం ఆలోచించాలని చెప్పదలుచుకున్నాను మీకు అందరికీ. ఓట్ అనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని మీరు కాదు, మీరు రావడం కూడా ఇళ్ళకు ఓన్రి చెప్పండి. వీళ్ళకి కూడా చెప్తున్నా నేను, రేపు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్ బడిని మంచిగా చేయండి. ఫస్ట్ చదివిపియాలి. మీ దగ్గర ఇంటర్మీడియట్ ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడున్నదో ఉచితంగా విద్య వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. మీ ఊర్లో ఒక హాస్పిటల్ పెట్టేటట్టుగా వీళ్ళు ప్రయత్నం చేయాలి. అవసరమైతే వీళ్ళకు బలంగా మీరు మండల ఆఫీస్ దగ్గరకు, హాస్పిటల్ కాడికి పోయి, డైరెక్టర్ దగ్గరకు పోయి, రాజకీయ నాయకుల దగ్గరకు పోయి కొట్లాడాలంటే మీరు కూడా 50 మంది పోయి వాళ్ళ ఇళ్ళ కాడ పోయి కూర్చునే చైతన్యం ఈ యువకులలో ఉండాలని చెప్పదలుచుకున్నాను నేను. మీ ఊర్లో గాంజాయి బంద్ కావాలి. మీ ఊర్లో గాంజాయి బంద్ కావాలంటే వీళ్ళు రేపు పొద్దుగాల సర్పంచ్ అయిన తర్వాత నిజంగా కూడా చేతులలో మడుమెత్తు బంగారం కన్నా వీసమెత్తు అధికారం గొప్పదట. ఈ అధికారం వీళ్ళ చేతిలో పెట్టి చూడండి. నేను కూడా చెప్తున్నా, మళ్ళా ఈ ఊరికి వచ్చి వాడెవరో డైలాగులు కొట్టిపోయింది కదా. నేను మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, మా రఘు కావచ్చు, మా సీన్ కావచ్చు, మా ఆలోచనలు పంచుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతోని బరాబర్ ఈ ఊరి బాగు కోసం మేము గొంతెమ్మ మాటలు చెప్తాను. మేమన్నీ సాధించేటి ఇలా విద్య ఉచితంగా కనుక మీ ఊర్లో మీ బడిలో నాణ్యమైన విద్య, ఉట్టి విద్య కాదు. ఎవడో పంతులు వచ్చిండు పోయిండు, ఓ అర్ధగంట కూర్చున్నాడు, గంట కూర్చున్నాడు, పోయిండు కాదు. వాళ్ళకు మొత్తం హైదరాబాద్ లో కాన్వెంట్ స్కూల్లో ఎటువంటి విద్య దొరకదో అటువంటి ఇంగ్లీష్ విద్యను ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేసేటట్టుగా రేపు పొద్దుగాల వీళ్ళకి ఆ బాధ్యత ఉపజెప్పదలుచుకున్నా. చేస్తావు కదా పని బరాబర్. మీరు నేను చాలా మంది చూడండమ్మా, 78 సంవత్సరాలు స్వతంత్ర దేశంలో ఇయ్యాలటికి ఇప్పటికి మనం మన హక్కుల గురించి ఇప్పటికి ఒక నామినేషన్, ఒక సర్పంచ్ నామినేషన్ వేసేందుకు ఒక పీజీ చదివినటువంటి ఒక ఆడబిడ్డ, పేదోళ్ళ బిడ్డ నామినేషన్ వేస్తే భర్తను తీసుకుపోయి ఉచ్చలాగిపించే స్థాయిలో ఉన్నామంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం? మనం మన చైతన్యం ఏది? నాకైతే చాలా సిగ్గు అనిపిస్తున్నది ఈ విషయంలో. మళ్ళీ ఈ ప్రాంతం ఏ ప్రాంతం? చదువు బడి అంటే తెలియని చదువు రాని సాక లైలమ్మలు
నల్లగొండ పురిటిగడ్డ సాకలోళ్ళ గావురాల బిడ్డ పేదోళ్ళ ఐలమ్మ పేరు ఇంటుంటే నైజాము గుండె బేజారు. అట్లా అంటే బేజార్ సాకల ఐలమ్మలు పుట్టిన ఏం చదువు తెలియదు, బడి తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు తిరగబడి కారం పొడిలు చేతులలో పట్టుకొని కదిలినటువంటి తల్లులు, రోకలు బండలు పట్టినటువంటి పల్లెలో తిరుగుబాటు చేస్తే ఇయాలటికి ఇప్పటికీ మనం ఇంకా ఉచ్చలు దాయిపించుకునే స్థాయిలో మన పేద కులాల ప్రజలకు సంబంధించినటువంటి ఆడోళ్ళు మన కొద్దిగా సిగ్గుండాలి. ఇటువంటి వాళ్ళను, ఇటువంటి దుర్మార్గులను, ఇటువంటి దొంగలకు ఓట్లేసే ముందు ఒక్కసారి మన తలకాయలలో మనం ఏమున్నది మన తలకాయలను ఆలోచన చేయాల్సిందే. ఒక 5,000 రూపాయలకు, 2,000 రూపాయలకు, 3,000 రూపాయలకు మనని మనం ఆడ దావున పెడితే మన జీవితాల్లో మన బతుకులు, మీ సంకలాలు ఉన్నటువంటి పిల్లల బతుకులను మనం బజార్ పాలు చేసినట్టు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. బెల్ట్ షాపులు, మన బెల్ట్ షాపులు బంద్ చేయాలి. బెల్ట్ షాపులు ఏంటంటే తాగుబోతులను చేసి సర్వనాశనం చేసి మన అడక తినే కాడికి తీసుకొస్తున్నారు. మన యువకులు ఎవరైనా పోతే ఇలా చదువుకున్న యువకులు ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గర మీరు ఆలోచన చేయండి, గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. ఓ 10 మంది మీరు రాజకీయ నాయకుల దగ్గర పోతే వాడు ఏం చదువుకున్నాడు ఏమన్నాడు, వెంకట్ నువ్వు ఏం చదువుకున్నావు, జాన్ నువ్వు ఏం చదువుకున్నావు అని మాట్లాడారు, నాగరాజు నువ్వు ఏం చదువుకున్నావు మాట్లాడు. ఎంతమంది ఉన్నారు? సుత్తలు వాడు 10 మంది ఉన్నారు. సరే పిఏ కిసాలు చేస్తే వాడు 5,000 రూపాయలు ఇచ్చిందనుకో, వాడు వస్తుంటే వాడు బీర్ తాగేటాడు, 2 బీర్లు తీసుకుంటాడు, విస్కీ తాగేటాడు, ఇంత విస్కీ వస్తుంటే ఇంత కారపొట్లం పట్టుకొని వస్తాడు, బగ్గ తాగుతాడు. అలా చదువుకున్నాడు వచ్చినాక పెళ్ళాన్ని తిట్టాలి, పెళ్ళాన్ని కొట్టాలి, లేకుంటే అమ్మాయిని తిట్టాలి. వాళ్ళు మళ్ళీ తాగకపోతే అయితే వాళ్ళు ఇవ్వకుండా సందుగా పైసలు తీసుకుపోయి తాగాలి. ఇది తయారైతుందమ్మా. మీరు కానీ కైకూలు చేసి ఇబ్బంది పడి అన్ని కష్టాలన్నీ మీ పేగులన్నీ డొక్కలు పెట్టేట్టు లోపల చేసుకొని మీరు కష్టపడి చదివిపిస్తే పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు హైదరాబాద్ లో అడుక్కుంటున్నాడు. పాప అడుక్కున్నాడు అంటే ఎట్లా? ఆటోలు నడుపుతున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు, కూలి పని చేస్తున్నారు. ఈ వ్యవస్థ మారాలంటే మీ జనం ఓట్లు దొంగలకు లంగలకు వేయకండ్రి, దయచేసి దొంగలకు లంగలకు వేయకండ్రి. ఆ దొంగల లంగల ప్రతినిధే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నిలబడ్డటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరైనా పేరు ఆయనకేస్తే ఆయన బాసు, ఆయన బాసు. ఇంకొక రాజకీయ పార్టీ గురించి చెప్తలేను, అన్ని రాజకీయ పార్టీలలో అట్లనే పాడైండ్రు. వాళ్ళందరూ ఒకటైందట. ఆ కులం వల్ల కూడా చెప్పదలుచుకున్నాను నేను, ఇటువంటి నీచులను మీరు ఎంకరేజ్ చేస్తే మీ కులానికి అపవాదు. మీ కులంలో కూడా పెద్ద పెద్దోళ్ళు పుట్టిండ్రు, వాళ్ళకు కూడా అగౌరవం దొరుకుతుంది. ఆ కులంలోకెళ్ళి కూడా మీరు కూడా ఇటువంటి గుండాలకు వ్యతిరేకంగా ఆ తల్లులు కూడా, ఎందుకంటే మీ లెక్కన ఆడ జాతికి పుట్టినటువంటి ఆ తల్లులకు ఉచ్చలాగిపించే సంస్కారము మీరు కూడా ఆ పాపం మీరు మీ భుజాలు వేసుకోకండి అని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. మైకిలలో ఇంటే కనుక చెప్తున్నాను, ఆ కులానికి సంబంధించిన వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాను నేను. ఇక్కడ మీరంతా పేద వర్గాలు, మీ పేద ప్రజలు కూడా చెప్తున్నా, అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు హక్కు చాలా పెద్దది. మీ భవిష్యత్తు మీ చేతులలో ఉన్నది. మీరు దయచేసి అయిపోయిందా, మీరు మీ మీద మీకే, ఇది మీ భవిష్యత్తు మా భవిష్యత్తు కాదు. నేను ఎక్కడో మేము ఒక 150 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వీడికి వచ్చినాము, మేము వీడికి వచ్చినాము, మీకు మాటలు చెప్పేటందుకు వచ్చినాము. మా మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తే, నిజాయితీగా అనిపిస్తే, నీతిగా అనిపిస్తే, నిజంగా కూడా ఇటువంటి నాయకత్వం ఈ పల్లెకు కావాలనిపిస్తే మీ గురించి అలా వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఆయన వచ్చట అమ్మని కాలు మొక్కిండా, ఆయన వచ్చినాయనట దండం పెట్టిండా, దండం పెట్టాడ విడ్రాగమ్మన్నట. మరి 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇస్తా అంటే నిజంగా కూడా వాళ్ళు ఇచ్చేటట్టే ఉన్నారు. 5 లక్షలు అంటే కూడా ఇచ్చేటట్టున్నారు. దండం పెట్టినట్టే జర విడ్రాగా అమ్మ అని చెప్పాలి. అయినా కానీ నిలబడ్డది కదా, అయినా కానీ చెప్పు పంపిండట, అయినా కానీ నిలబడ్డది. అంటే ఎందుకు నిలబడ్డది? మీ పక్షాన. ఇప్పుడు వాళ్ళు నిలబడుతుంటే పక్క ఊర్లో ఏం జరుగుతుందో తెలుసు కదా, వాళ్ళ గుండాయిజం ఎట్లున్నో తెలుసు కదా. ఈ పల్లెలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే చైతన్యవంతులు ఇటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్లకు నేను నిజంగా మా క్రాంతి దళ సంస్థ తరఫుకెళ్ళి నేను సలాం కొడుతున్నా. మీ అటువంటి ధైర్యస్తులు ఉన్నారు ఈ గ్రామంలో, యువకులు ఉన్నారు కాబట్టి మీ ఆత్మాభిమానాన్ని వంచన చేయకుండా నిలబడేటువంటి యువతరం ఉన్నది కాబట్టే ఇవాళ నాగరాజు గుడి నిలబడేటువంటి స్థాయికి వచ్చిండు. మీరు అందరు కలిసికట్టుగా ప్రతి ఇంటికి పోండి. మీ ఊరు సర్పంచ్ మా ఓడు, మా వాళ్ళు, మా ఇంట్లోళ్ళు, మా లింగమ, మా ఇంటి లింగము, మా ఇంటి దేవత. ఈ గ్రామానికి నిజంగా కూడా అభివృద్ధి చేసేటువంటి ఒక నిజమైన ఆత్మగౌరవంతో నిలబెట్టేటువంటి మీ ఊరును గౌరవపూరితంగా తయారు చేసేటువంటి ఒక బిడ్డగా ఆలోచించి మీరు చదువుకున్నలందరూ కూర్చొని మీరు కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకోండి. ఊర్లో వచ్చిన తర్వాత ఏమేమి చేస్తాం ఏందనేది యువకులందరూ కూర్చోండి, దాని మీద చర్చ చేసుకోండి, దాన్ని కమిటీ చేసుకోండి. దాన్ని బట్టి మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి ఎట్లా చేస్తారో వాస్తవంగా కూడా మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం ఇక్కడ నుంచి మీరు ఒక సందేశం పంపండి. మా ఊర్లో ఒక జనరల్ సీట్ లో
ఆ ఒక పేద బిడ్డను ఇగో చూడు మొత్తం మా లింగమ్మను ఈ పేద ప్రజల్లో ఉన్నటువంటి బిడ్డను తీసుకొని మేము గ్రామ సర్పంచ్కి ఎన్నుకున్నాం. ఇది ఒక ఉదాహరణగా చూపిద్దాం వేరే పల్లెలల్లా. ఇగో ఇటువంటి వాళ్ళను నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళని, మీరు నిజాయితీగా ఉంటే నాయకులు నిజాయితీగా ఉంటారు, మీరు అవినీతికి అయితే నాయకులు అవినీతి అవుతారు. మీరు తాగితే వాళ్ళు తాగిపిస్తాడు, మిమ్మల్ని బానిసలుగా తరాలుగా బానిసలుగా పెడుతూనే ఉంటారు. ఇవాళ ఈ పెద్ద మనిషి చదువుకుంటప్పుడు ఆయన బడికి పోతుంటే అంటరానితనం ఎట్లుండే అంటే బడులలో ఎవరు చదువుకొని పరిస్థితి ఉండే. మంచినీళ్ళు కూడా వాళ్ళు మామూలు జనం లెక్క తాగే పరిస్థితి లేకుండా బాయిలు వేరే, వాళ్ళ నీళ్లు వేరే. అట్లా చూసినటువంటి వాళ్ళ చేతులలో ఇంకా మన జాతులు, ఈ జాతులు కూడా ఇంకా ఆ అహంకారం తోడున్నటువంటి నాయకత్వం చేతులలో ఉంటున్నాం కాబట్టి ఆ బానిసలుగా విముక్తి కావాల్సిన అవసరం అందరికీ ఉన్నది. నేను చాలా తృప్తితోటి ఉన్నా. మీరందరూ నిజంగా కూడా గెలిపించుకోండి, మా లింగమ్మని గెలిపించుకోర్రి, మీ అమ్మని గెలిపించుకోర్రి, మన అందరి అమ్మని గెలిపించుకుందాం. రేపు సమాజానికి చూపిస్తాం. మేము కూడా వేరే ఊర్లలో పోయి చెప్పేటట్టుగా, గర్వంగా చెప్పేటట్టుగా ఇది ఒక రోల్ మోడల్ గ్రామంగా మీకు మీరే తీర్చిదిద్దేటట్టుగా తయారు చేసుకొని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను ఇక ఆగుతాయి. గెలిచినాక వస్తా కానీ మరి నేను చెప్పిన అన్ని మరి మీరు విన్నారు కదా. గుండె ధైర్యంతో ఆడ ఉన్నది కదా, ధైర్యం ఉన్న వాళ్ళు రాన్రి. కొద్దిగా కౌలు గీలోలు ఉన్నారట, కౌలు రైతులు మావిడు చెప్పిన పుణ్యానికి ఇచ్చిన ఎవరు ఏమన్నా పైసలు తీసుకుంటున్నాడా? పుణ్యానికి ఇచ్చిందా? పుణ్యానికి ఇవ్వలే కదా. పుణ్యానికి ఇచ్చినా నీ ఆత్మను చంపుకుంటారా? పుణ్యానికే తీయడు. ఇప్పుడు చెప్తారు కావచ్చు, నేను వచ్చి 5 ఏళ్ళు మొత్తం మావులు ఎవరు అన్నాడు, 5 ఏళ్ళు కటింగ్ చేస్తాను నేను గెలిచాను, ఇప్పుడు 5 ఏళ్ళు మొత్తం నేను కౌలు లేకుండా ఇస్తా అని చెప్పి అంటారు వాళ్ళు. రాశిమను తలా 1 ఎకరం రాశిమను చూద్దాం, అది కూడా ఇతరా. అధికారము చాలా గొప్పది. అధికారం చేతి నుంచి జార విడిచకండి మీరు దయచేసి అని మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, ఎవరికి వేద్దాం? గుర్తుంచుకో లింగవాన్ని కూడా గుర్తుపెట్టుకొని బాల గుర్తుకు అందరూ వేసి వాళ్ళ అహంకారాన్ని, ఇప్పటిదాకా పాలిస్తున్నటువంటి అహంకారాన్ని మీ ఊర్లో ఒక గుండాను, ఆడబిడ్డల పసుపు కుంకుమ తూడ్చేటువంటి ఒక కిరాతక వ్యక్తులను మీ ఊర్లలో తయారు చేసి ఆంబోతుల లెక్క వేరే ఊర్లకు పంపించకండి దయచేసి. ఇటువంటి ఎవరు మీ ఊర్లో అటువంటి వాళ్ళని తయారు చేయకండి. ఈ ఊర్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు వేరే ఊర్లలో వాళ్ళ కడుపు కోత, కన్నతల్లుల కడుపు కోత చేసేటట్టు అటువంటి దుర్మార్గులను తయారు చేసి పంపకండి అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ.